నంద్యాలలో సినీ నటుడు అలీ పోటీ చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. దీనిపై అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. అది కేవలం ప్రచారం మాత్రమేనని, అధిష్టానం ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేశారు. ఇక అలీ వైసీపీ నాయకుడన్న సంగతి తెలిసిందే. ఆయన గత ఎన్నికల్లోనే పోటీ చేస్తారని భావించినా టికెట్ లభించలేదు. ఈసారి ఆయన పరిస్థితి ఏంటన్నది ఇంకా స్పష్టత రాలేదు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నది నిర్ణయించాల్సింది వైసీపీ హైకమాండ్ అని పార్టీ పెద్దలు ప్రకటిస్తే ఆ విషయాన్ని తానే స్వయంగా మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు. సీఎంఓ నుంచి ఇంకా కాల్ రాలేదని అన్నారు. సొంతూరు రాజమండ్రి నుంచి బరిలో దిగే ఛాన్సులు ఉన్నాయని వస్తున్న ఊహాగానాలపైన అలీ స్పందించారు. ప్రతి ఎన్నికలప్పుడు ఇలాగే అంటున్నారని నవ్వేశారు. ఏదైనా ఉంటే తానే చెబుతానని చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో నిన్న సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభకు ప్రజలకు భారీ స్పందన లభించిందని, సీఎం జగన్ చేస్తున్న మంచి పనులను ప్రజలు మెచ్చుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ నెగ్గాలనేది ప్రజలు నిర్ణయిస్తారని, తాను వైసీపీలో ఉన్నాను కాబట్టి వైసీపీనే నెగ్గాలని కోరుకుంటున్నానని చెప్పారు. మీరు రాజ్యసభ రేసులో ఉన్నారు, ఈసారి కూడా పదవి రాలేదు, దీనిపై మీరేమంటారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, పదవుల కోసం తను పార్టీలోకి రాలేదని అలీ స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో అడిగారని, కానీ పోటీ చేసేందుకు సమయం తక్కువగా ఉండడంతో పార్టీ సేవ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. ఇటీవల 12 చోట్ల బస్సు యాత్రల్లో పాల్గొన్నానని వెల్లడించారు. ఈ వారంలో సీఎం కార్యాలయం నుంచి కబురు వస్తుందని భావిస్తున్నానని, సీఎం కలుస్తానని చెప్పారు.